రోమన్ క్యాథలిక్ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ పార్థివ దేహాన్ని ఖైదీలు వలసదారులు ఖననం చేశారు. అంత్యక్రియలకు ముందు సీనియర్ కార్డినల్స్ సమక్షంలో పోప్ ఫ్రాన్సిస్ శవపేటికకు సీలు వేశారు. పోప్ పార్థివ దేహంపై తెల్లటి వస్త్రాన్ని ఉంచారు. అలాగే నాణ్యాలు ఉన్న బ్యాగు, ఆయన పోప్గా ఉన్నప్పటి రికార్డును కాఫిన్ లోపల పెట్టారు. జింక్ చెక్కతో చేసిన శవపేటికలో ఓ సిలువను ఉంచారు. ఆ తర్వాత సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయం ప్రకారం పోప్ను సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేశారు. కానీ దీనికి భిన్నంగా రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు కార్డినల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సమాధి చాలా సామాన్యంగా ప్రత్యేక ఆకర్షణ లేకుండా ఉండాలని ఆయన బతికున్న రోజుల్లో కోరుకున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బ్రిటన్, స్పానిష్ రాజ కుటుంబీకులు పోప్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరై పోప్ ఫ్రాన్సిస్కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఏప్రిల్ 21న వాటికన్ సిటీ కాసా శాంటా మార్టాలోని తన నివాసంలో పోప్ ఫ్రాన్సిస్ తుది శ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013లో 266వ పోప్గా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్గా నియమితులైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు.